చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్లో ఉత్సవాలకి లోటుండదు అనే అభిప్రాయం ఉంది. ఈవెంట్స్ నిర్వహణలో ఆయన్ని మించినోరు లేరు అనేటువంటి వాదన కూడా ఉంటుంది. అలాంటి క్రమంలోనే తాజాగా విశాఖ ఉత్సవ పేరుతో కార్యక్రమానికి పూనుకున్నారు. దీన్ని శ్రేయస్ మీడియా సంస్థకి అప్పగించారు. ఇప్పటికే బెజవాడ ఉత్సవాలు, ఇతర అనేక చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రేయస్ మీడియాకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అదే క్రమంలో వైజాగ్లో ఈవెంట్ కూడా శ్రేయస్ సంస్థకి అప్పగించారు. కానీ అదే ఇప్పుడు అనేక వివాదాలకి కారణమవుతుంది. విశాఖ ఉత్సవాల పేరుతో శ్రేయస్ మీడియాకి రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తాన్ని దారపోస్తుంది అనే వాదన వినిపిస్తుంది. అదే సమయంలో శ్రేయస్ మీడియా అక్కడ అనేక రకాల స్టాల్స్ పేరుతో భారీ మొత్తంలో గుంజుకుంటోంది అనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. చివరికి ఆ స్టాల్స్ విషయంలో చాలా పెద్ద వివాదం కావడం, కొంతమంది స్టాల్ నిర్వాహకులు నిరసన తెలిపేటంత వరకు వెళ్లడంతో విశాఖ ఉత్సవం అభాసుపాలు కావాల్సి వచ్చింది. అదే సమయంలో ఈవెంట్ కూడా గతంలో మాదిరిగా భారీ ఏర్పాట్ల మధ్య అందరినీ ఆకట్టుకునే రీతిలో నిర్వహించలేకపోయారు అనే మాట కూడా వినిపిస్తుంది. వీటన్నిటికీ మించి ప్రోటోకాల్ వివాదాలు కూడా తెర మీదకు వచ్చాయి. నేరుగా మేయర్ సభా వేదిక మీదే ఈవెంట్ నిర్వాహకుల మీద కన్నెర్ర చేయడం, జిల్లా కలెక్టర్ తీరును కూడా తీవ్రంగా అసహనం వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద తలనొప్పిని తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. టీడీపీకి బలమైన కేంద్రంగా భావించే వైజాగ్లో కూడా ఇలాంటి ఈవెంట్స్ ఈ రీతిన అబాసు పాలైనటువంటి వైనం ఆ పార్టీని ఇరకాటంలో నెడుతుంది. రాజకీయంగాను కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వస్తుంది. సొంత పార్టీ నేతలే ఏమాత్రం సంతృప్తి చెందనటువంటి స్థితి రావడంతో ఈ విశాఖ ఉత్సవాలు తెలుగుదేశం పార్టీలో చిచ్చు రాజేసే ప్రమాదం ఉండొచ్చు అని చాలామంది భావిస్తున్నారు. నిర్వాహకులకి నాయకులకి మధ్య సమన్వయం లేకపోవడం, ఆడియన్స్ని ఏమాత్రం ఎంటర్టైన్ చేయలేకపోవడం, మొత్తంగా విశాఖ ఉత్సవ పేరుతో భారీగా డబ్బులు గుంజుకునే కార్యక్రమమే తప్ప అది ప్రజలకి ఏ రకంగానూ సంతృప్తి పరచలేని విషయం అనేటువంటి విమర్శ వస్తోంది. ఆ పేరుతో భారీ గోల్ మాల్ జరిగింది అనేటువంటి వాదన కూడా బలంగా వస్తుంది. మొత్తంగా విశాఖ ఉత్సవాల పేరుతో కూటమి ప్రభుత్వం చేసినటువంటి హడావడి చాలా పెద్ద తలనొప్పిని తీసుకొచ్చినటువంటి విషయంగా తయారవుతోంది. రాజకీయంగా కూటమి నేతలే ఏమాత్రం సంతృప్తిగా లేకపోవడంతో ఇది రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ప్రభావం కూడా చూపొచ్చు అనే మాట కూడా వినిపిస్తుంది. ఇలాంటి ఉత్సవాల పాసల విషయంలో ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో మంత్రి వంగలపూడి అనిత మీద మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ చాలా ఘాటుగా స్పందించారు. చాలా తీవ్రమైనటువంటి అసహనాన్ని ప్రదర్శించారు. మంత్రి వైఖరి మీద అనేక రకాల విమర్శలు చేశారు. ఇలా ఉత్సవాల నిర్వహణ పేరుతో ఈవెంట్ ఆర్గనైజర్స్కి అప్పగిస్తున్నటువంటి ప్రోగ్రాంలో కోట్ల రూపాయలు దారిపోయడమే తప్ప ఏ రకంగా ఉపయోగం లేదని, అది కూటమి నేతలను కూడా సంతృప్తి పరచలేకపోతుందని, మొత్తంగా తెలుగుదేశం పార్టీకి అనేక రకాలుగా ఇక్కట్లు తెచ్చిపెట్టే విషయంగా కూడా మారుతుందని వరుస అనుభవాలు చాటుతున్నాయి. అందులోనూ ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూటమి నేతలకు ఇదొక పెద్ద తలనొప్పిని తీసుకొచ్చే అంశంగా కూడా తయారు కాబోతోంది.